హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు నేను కమ్మనైన రెసిపీని ప్రిపేర్ చేశానండి. ఈ కమ్మనైన రెసిపీ జున్ను. చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఈ జున్నుని నేను ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూడండి. ఓకే అండి, నేను లీటర్ వరకు ఇలా చిక్కగా ఉండే జున్ను పాలను తీసుకున్నాను. ఈ లీటర్ జున్ను పాలల్లో 1 కప్పు వరకు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని బెల్లం జున్ను పాలల్లో కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బెల్లం తురుము మొత్తం వేసి పాలల్లో బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసి మరొకసారి కలుపుకోండి. ఇలా మరొకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇది పక్కన పెట్టేసి పొయ్యి మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని 2 లీటర్ల వరకు వాటర్ వేసి వేడి చేయండి. వేడి చేసి ఇందులో జున్ను పాల గిన్నె పెట్టేసుకోండి. ఇలా ఆవిరితో ఉడికితే జున్ను చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇంకొద్దిగా ఉడకాలండి. మూత పెట్టేసి మరొక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత మనం ఒక నైఫ్ కానీ టూత్పిక్ కానీ ఇలా జున్నులో స్పూన్ పెట్టి చూస్తే మనకి స్పూన్కి జున్ను అంటకుండా ఏమాత్రం కూడా అంటకుండా వస్తే జున్ను రెడీ అయినట్టే. ఓకే అండి, మనకు స్పూన్కి ఏమాత్రం అంటకుండా వచ్చింది కనుక ఇప్పుడు ఈ జున్ను గిన్నెను తీసి పూర్తిగా చల్లగా ఎంతవరకు పక్కన పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఈ కమ్మనైన రెసిపీని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.